హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఎల్ఐసి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలని అడుగుతున్నాను అనమాట. సో వారి కోసమే ఈ వీడియో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు ప్రాసెస్ ఏంటని చూద్దాం. ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ని బేస్ చేసుకొని ఓవరాల్ ఇండియాలో మొత్తం 112 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఆ 112 డివిజన్స్లో ఈచ్ డివిజన్ నుంచి 100 మెంబర్స్కి వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ మీరు పొందాలి అన్నట్లయితే ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్ లేదా మెడికల్ సైడ్ ఏదైనా కోర్సెస్ మీరు చేస్తూ ఉండాలన్నమాట. అండ్ మీకు ఇక్కడ 20,000, 30,000, 40,000 పర్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీకున్న స్ట్రీమ్ని బట్టి ఇది వేరీ అవుతుంది. ఇకపోతే ఇన్కమ్ వచ్చేసరికి బిలో 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 4.5 lakhs కన్నా తక్కువ ఉన్న అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ 2.5 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈ డివిజన్, సపోజ్ మీరు ఒక డివిజన్ ఉందనుకోండి, ఆ డివిజన్ లో 100 మెంబర్స్ కి ఇస్తారు. 100 మెంబర్స్ కి మెరిట్ బేస్డ్ కూడా కన్సిడర్ చేస్తారు, మేల్ ఫిమేల్ కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈచ్ డివిజన్ కి 20 గర్ల్స్ 10+2 లెవెల్ స్కాలర్షిప్ వాళ్ళకి ఇస్తారు. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 40 బాయ్స్ కి 40 గర్ల్స్ కి ఇస్తారు అనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు మెయిల్ ద్వారా మీకు వస్తుంది అనమాట. సో ఈ లింక్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట 2025. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లేదు మా దగ్గర సిస్టమ్ లేదు, మేము అప్లై చేసుకోలేకపోతున్నాం, మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే నేను అప్లై చేయమన్నా నేను అప్లై చేస్తాను. డోంట్ వరీ. మేము అప్లై చేసినందుకు 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను మీకు చెప్తాను అనమాట. పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేస్తే మేమైనా అప్లై చేస్తాం, లేదా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకోవడం ఈజీ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఎలా అప్లై చేసుకోవాలి. మీ అందరూ అప్లై చేసుకుంటారని. ఇంకా మీరు ఏ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు మీ డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ ఏంటి, సర్నేము, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మేలా ఫిమేలా టిక్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు నేషనాలిటీ ఇండియన్, మీ అడ్రస్ డీటెయిల్స్ యాడ్ చేయండి. నా వస్తాను కూకట్పల్లి అని. అడ్రస్ లైన్ 2 యాడ్ చేయండి. సిటీ, పిన్ కోడ్, అలాగే ల్యాండ్ లైన్ నెంబర్ అవసరం లేదండి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. వన్స్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ కేటగిరీ ఏంటి, జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, లేదా అదర్స్ అయితే అదర్స్ పెట్టి కేటగిరీని సెర్చ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసింది ఏంటి, 10th, 12th, డిప్లొమానా. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మీకు 10th అయిపోయిందా, ఇంటర్మీడియట్ అయిపోయిందా, డిప్లొమా అయిపోయిందా చూసుకోండి. వీళ్ళు మాత్రమే నాది డిప్లొమా అయిపోయి 2 years అవుతుంది అప్లై చేస్తా అంటే కుదరదు. అండ్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్, ఐ మీన్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ జాయిన్ అయినారు ఏంటి, మీరు 10th తీసుకున్నారు అనుకోండి, ఏంటి డిప్లొమానా, వొకేషనల్ కోర్సా, ఇంటిగ్రేటెడ్ కోర్సా, అదర్సా. అదే మీరు 12th తీసుకున్నారు అనుకోండి, చూడండి ఇంజనీరింగా, మెడిసినా, ఆర్ట్సా, సైన్సా, కామర్సా, డిప్లొమా కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో సింపుల్గా 10th కంప్లీట్ అయిందా, 12th కంప్లీట్ అయిందా. ఆ తర్వాత మీ కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, 1 year, 2 year, 3 years అట్లా. ఆ తర్వాత మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఉంది యాజ్ పర్ రికార్డ్స్ పరంగా మీకు ఎంత ఉందో అంతే అప్లై చేసుకోండి. అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ని అప్లై చేయండి. ఆ తర్వాత ఎంటర్ 10th ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్. సో మీరు 10th అప్లై చేసి 10th, లేకుంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి, ఐ మీన్ ఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మేము అప్లై చేసాం రావట్లేదు అనుకుంటా, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా, అట్లా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, 2024-25, పర్సంటేజ్ మార్క్స్ ఏంటి, ఇక ఆ యొక్క మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు, అడ్మిషన్ యొక్క ప్రూఫ్ అనమాట. అంటే మీకు ఆ కాలేజ్ అడ్మిషన్ ఉందని ఒక ప్రూఫ్ ఏదో ఒకటి, అంటే బిల్స్ అవ్వచ్చు, లేదంటే జాయినింగ్ ఆర్డర్స్ అవ్వచ్చు, అవి అలా ఉంటే అప్లై చేయండి. అందులో ఖచ్చితంగా కాలేజ్ నేమ్ మెన్షన్ చేసి ఉండాలి, మీ నేమ్ మెన్షన్ చేసి ఉండాలి, మరియు మీ బ్రాంచ్ మెన్షన్ చేసి ఉండాలి అనమాట. ఐ మీన్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్, మీకు అంటే మీకు ఎవరికైనా వస్తుందని అడుగుతున్నారు, వస్తే ఎస్ఎం పెట్టండి, రాకపోతే నోన్ పెట్టండి. అండ్ ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్, ఇఫ్ ఇన్ కేస్ మీరు అదర్ స్కాలర్షిప్ వస్తే ఎస్ఎన్ పెట్టండి. ఆ ఎస్ఎన్ పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అండ్ అదేవిధంగా ఎంత అమౌంట్ వస్తుందో మీరు మెన్షన్ చేయండి. ఏమి రాకపోతే నో పెట్టేసి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఫాదర్వే మదర్వే కాదని మీ బ్యాంక్ ఐఎఫ్సి కూడా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి మొత్తం వచ్చేస్తే ఇట్లా. వన్స్ మీకు అకౌంట్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీ ఆధార్ యొక్క 4 digits నెంబర్స్ యాడ్ చేసి సరిపోతుంది. ఓకే, వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ డిక్లరేషన్ టిక్ మార్క్ చేయండి అనమాట. టిక్ మార్క్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక ఐడి అనేది వస్తుంది అనమాట. ఐడి
అండ్ మీరు ఏ రీజన్ కింద వస్తారు అండ్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. వాటితో పాటు మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సోన్ మీరు అప్లై చేశారని మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతే అండి. ఇదే మీరు ఏమంటారు సింపుల్గా ఎల్ఐసి స్కాలర్షిప్ అప్లై చేసిన విధానం అనమాట. నా టైంని బట్టి నేను 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అండి. మీకు నియర్ బై నెట్ సెంటర్లో ఇంకా తక్కువ ఛార్జ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.